భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాల్పుల ఘటన పాల్వంచలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాత పాల్వంచలో సిరాజ్ మహమ్మద్ అతని బావ జిలానీ మధ్య వివాదం చెలరేగింది. సిరాజ్ మహమ్మద్పై అతని బావ జిలానీ ఎయిర్ గన్తో 3 సార్లు కాల్పులు జరిపాడు. 2 సార్లు మిస్ అవ్వగా 3వసారి కుడికాలుపై కాల్చడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సిరాజ్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బావ కాకరవాయి గ్రామం తిరుమలపాలెం మండలం మా అక్కని ఆ ఊరు ఇచ్చినాం. అయితే ఒకే రోజు తాగొచ్చి కొడతాండు చికాకు చేస్తాడని మొన్న మా అక్కని మా పాత పాలవంచకి తీసుకొచ్చేసినాం. తీసుకొస్తే నిన్న అర్ధరాత్రి 2:30 అప్పుడు ఆయన స్నేహితుని తీసుకొచ్చి మా ఇంటిపై దాడి చేసిండు. ఇది చంపబోయిండు. అది ప్రాణభయంతో వెళ్తా ఉంటే ఎయిర్ గన్తో నన్ను కాల్చిండు. మోకాలికి దిగింది బుల్లెట్. అయితే స్టేషన్లో పోయి ఫిర్యాదు చేశాను. స్టేషన్ వాళ్ళు నాది ఫిర్యాదు తీసుకున్నారు. ఈరోజు అది బుల్లెట్ ఉంది మోకాల్లో, ఆపరేషన్ చేస్తున్నారు ఈరోజు. నా బావ వల్ల జిలాని వల్ల నాకు ప్రాణహాని ఉంది. కావున నాకు మా బావ నుంచి నా కుటుంబానికి రక్షించండి. మా అమ్మాయికి బాగా ఇబ్బందులు పెడతా ఉంటే మేము తీసుకొచ్చేసాం. సఖీ సెంటర్లో ఉంది కాబట్టి సరే అది మేము వస్తే గురువారం నైట్ ఫోన్ చేశాడు. 6వ తారీఖు వస్తాం బావ అనేసరికి సరే వరంగల్ పని ఉంది చూసుకొని వస్తానంటే సరే చూసుకొని రా బావ అన్నాడు. ఈ లోపు తెల్లారుజామున 2:30 గంటలకు వచ్చాడు శుక్రవారం నైటు. వచ్చి తలుపులు ఒక్కసారి నెట్టేసరికి ఒక అబ్బాయి కింద పడ్డాడు. మావాడు చూసి లేచేసరికి చూసి జిలాని ఏది బావ ఆగు ఆగు బావ అనేసరికి ఆగకుండా మొత్తం ఇక చిందరబందరం చేసి బయటికి కొట్టుకుంటూ బయటకు వచ్చారు. బాబుని ఏరుగలతో